హాయ్ నమస్తే, నేను మీరు ఆపుల్ భాస్కర్, ఐ కుడ్ ఎడ్యుకేట్. ముఖ్యంగా చాలామంది పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, దరిద్ర రేఖకు దిగునున్నటువంటి అనేక మంది పేదలు, బీసీలు, అనేక కులాల్లో ఉన్నటువంటి అనేక మంది పేదలు, ముఖ్యంగా హెచ్ఐవి బాధితులు, కిడ్నీ పేషెంట్ల బాధితులు, దివ్యాంగులు అంటే డిజేబుల్డ్ పర్సన్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోవాలనేటువంటి ఒక కోరిక ఉంది. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయాలంటే లక్షల కొద్దీ అడ్మిషన్ ఫీజులు లేదు, ఫీజులు కట్టి చదివించుకునేటువంటి పరిస్థితి లేదు. దాంతో ఏంటంటే వాళ్ళు ప్రైవేట్ స్కూళ్ళలో చదివించుకోలేము అనేటువంటిది బాధపడతా ఉంటారు. వాళ్ళందరికీ ఒక మార్గం ఉంది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2005 అనేటటువంటి చట్టం ఏం చెప్తా ఉందంటే, సెక్షన్ 12 క్లాస్ 3 అనేటటువంటి సెక్షన్ ఏం చెప్తుందంటే, ఎవరైనా పేదలు, ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులు, ఎయిడ్స్ బాధితులు లేదు పేదలు ఎవరైనా సరే వాళ్ళ యొక్క పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేసుకోవాలనుకుంటే సంబంధిత జిల్లా కలెక్టర్కి మీరు దరఖాస్తులు పెట్టుకోండి. మీరుంటున్నటువంటి ప్రాంతంలో ప్రైవేట్ స్కూల్ ఏదైనా ఉంటే, నా కొడుకు పలానా, నా అమ్మాయికి పలానా స్కూల్లో అడ్మిషన్ ఇప్పించండి, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని ఉపయోగించి దాని కింద 25 రిజర్వేషన్ ప్రకారంగా 25% రిజర్వేషన్ ప్రకారంగా మాకు అడ్మిషన్ ఇప్పించండి అని మీరు దరఖాస్తు పెట్టుకోండి. మీరు కాక ఒకవేళ ప్రభుత్వ అధికారులు, కలెక్టర్ ఆ రకమైనటువంటి సహాయం చేయకపోతే మీరు ఒక న్యాయవాదిని పెట్టుకోండి, హైకోర్టులో రిట్లు వేయండి. మరి ఆటోమేటిక్గా మీకు కావాల్సినటువంటి న్యాయం పొందండి అనేటటువంటి విషయాన్ని మేము నోటీసులు పెడతాము. అయితే మీరు కాక ఏదైనా ఒక 5 సంవత్సరాలు 5 కిలోమీటర్ల లోపల మీరు ప్రభుత్వ స్కూల్ లేకపోతే లేదు ప్రైవేట్ స్కూల్స్ ఉంటే మీరు కూడా దరఖాస్తు పెట్టుకోండి. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సంచలనాత్మకమైన ఒక నిర్ణయం తీసుకుంది. 5 కిలోమీటర్ల లోపల ఏదైనా ప్రైవేట్ స్కూల్స్ ఉండి ప్రభుత్వ స్కూల్స్ లేకపోతే అట్లాంటి పిల్లలందరినీ తీసుకుపోయి ప్రైవేట్ స్కూళ్ళలో జాయిన్ చేయండి. వాళ్ళందరికీ కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా మేము అడ్మిషన్స్ ఇస్తాం, వాళ్ళకి కావాల్సినటువంటి స్కూల్ ఫీజులు మేమే కడతామని చెప్పేసి ఇవాళ ప్రభుత్వం ముందుకు వచ్చింది. అట్లాంటి ఒక మంచి నిర్ణయాన్ని తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒక న్యాయవాదిగా నేను రిప్రజెంటేషన్ చేయటం అనేటువంటి జరిగింది. అందుకనే చాలా స్కూల్స్ లేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి, చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి, చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి, స్కూల్స్ లేవు, పిల్లలు లేరు, సరిపోయే పిల్లలు లేరు కాబట్టి స్కూల్స్ పెట్టలేదు. అట్లాంటి పిల్లలు మరి విద్యకు దూరం అవుతారు. మీరు ప్రైవేట్ స్కూల్స్లలో మీరు జాయిన్ కాండి. మీరు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారంగా దరఖాస్తులు పెట్టుకుంటే మీకు ప్రభుత్వమే ఫీజులు ఇచ్చి కట్టించి ఆ స్కూల్లో చేర్చేటటువంటి ఒక మార్గం ఉంది. దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరతాను.